తినాలంటే కల్తీ భయం, కొనాలంటే పెస్టిసైడ్స్ భయం. నిత్యావసర వస్తువుల నుంచి పండ్లు, కూరగాయల వరకు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. మార్కెట్లోకి వచ్చే కూరగాయలు, పండ్లను కొనాలంటే కెమికల్స్ భయం పట్టుకుంది. అందుకే అసలు ఏ పండ్లపై ఎలాంటి రసాయనాలు చల్లారు, వాటి మోతాదు ఎంత, వాటిని ఎంత మేర క్లీన్ చేస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కొనేవారికి మిస్టరీగానే ఉండేవి. ఇకపై అలా కాదు అంటున్నారు బిట్స్ పిలానీ రీసెర్చ్ స్కాలర్స్. దీనికోసం స్పెషల్ డివైస్ రెడీ చేస్తున్నారు. ఇది ఆ డివైస్. దీని పేరు పెస్టిసైడ్ రెసిడ్యూ డిటెక్షన్ డివైస్. ఈ పరికరాన్ని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ కు చెందిన మెమ్స్ మైక్రోఫ్లూయిడిక్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ రీసెర్చ్ స్కాలర్స్ డెవలప్ చేశారు. 2022లో వారి PhD ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ డివైస్ ద్వారా పండ్లు, కూరగాయల్లో ఎంత మోతాదులో పురుగు మందుల అవశేషాలున్నాయో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. పండ్లు, కూరగాయలను కడిగిన నీటిని ఈ డివైస్ లో పరీక్షించడం ద్వారా పెస్టిసైడ్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. మన దేశంలో వినియోగించే 8 రకాల సేంద్రియ ఫాస్ఫరస్ పురుగు మందుల అవశేషాలను ఈ డివైస్ తో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ డివైస్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. డివైస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, రైతులకి అదే విధంగా ఇండివిజువల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో మనతో పాటు స్కాలర్ ఉన్నారు ఇక్కడ. దీన్ని అంటే ఈ డివైస్ ని కనుగొన్న వాళ్ళలో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ స్కాలర్ మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. రమ్యప్రియ గారు ఉన్నారు మనతో పాటు. హాయ్ అండి. సో చూస్తున్నాము ఇవాళ రేపు బయట ఏం కొనాలన్నా కూడా భయం అవుతుంది, అంటే కల్తీ ఎక్కువైపోయింది. సో ఏది క్వాలిటీ ఏంటి అనేది కూడా మనకు తెలియట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవాలంటే కూడా సో అందులో ఎంత మేరకు పురుగుల మందులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలియట్లేదు. సో మీరు ఈ డివైస్ని కనుగొనడానికి గల కారణం ఏంటి? సో మీరు చెప్పినట్టే మనకి ఈ మధ్య కాలంలో చాలా అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు కానీ, చిన్నపిల్లలు కానీ. ఎందుకంటే ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ ఉన్న పెస్టిసైడ్స్ని వాళ్ళు తెలియకుండా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ కానీ, లేదంటే డయేరియా కానీ ఇలాంటి వివిధ రోగాలు వస్తున్నాయి. సో దాన్ని తగ్గించడానికి దాని మెయిన్ రీజన్ వచ్చేసి పెస్టిసైడ్స్ అనేసి మన గవర్నమెంట్ తెలియజేశారు. సో అది ముందే మనకి పెస్టిసైడ్స్ వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది అని ముందే తెలుసుకుంటే మనము ఐదర్ దాన్ని కొనడం కానీ, ఐదర్ ఫ్రూట్స్ని కొనడం కానీ, ఆర్ ముందు వాష్ చేసుకొని తినడం కానీ జరుగుతుంది. సో ఈ డివైస్ అనేది మనకి పెస్టిసైడ్ రెసిడ్యూ డివైస్ అనేది మనకి పెస్టిసైడ్ కంటెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి అంటే ఈ డివైస్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది చెప్తారా? అంటే ఈ డివైస్ చూస్తేనేమో మనకి ఇలా ఉంది. సో మనం దీన్ని తీసుకుంటే పండ్లు, కూరగాయల్లో ఉన్నటువంటి పెస్టిసైడ్ అవశేషాలు అనేవి మనకి ఎట్లా తెలుస్తాయి, మనం దాన్ని ఎట్లా చూడాలి? సో ఎలా అంటే మనం పండ్లు కానీ కూరగాయలు కానీ నార్మల్ వాటర్తో వాష్ చేసి ఆ వాటర్లో ఉండే వెజిటబుల్ పైన ఉండే పెస్టిసైడ్స్ని వాటర్తో వాష్ చేసి ఆ వాటర్ని ఈ డివైస్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ మైక్రోచిప్. ఈ చిప్ ఏం చేస్తుందంటే ఒక సైడ్లోంచి వాటర్ మనం ఏది తీసుకున్నాం అండ్ ఇంకొక సైడ్ నుంచి రియేజెంట్స్ని పంపిస్తే ఒకవేళ పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆ రెండు రియేజెంట్ అండ్ ద వాటర్ మిక్స్ అయ్యి మనకు ఒక కలర్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ కలర్ వల్ల ఆ కలర్ ఎక్కువ కలర్ ఉందా, తక్కువ కలర్ ఉందా, లైట్ షేడ్ ఉందా, డార్క్ షేడ్ ఉందా, దానివల్ల మనము ఎంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ డివైస్ ఒకవేళ ఎక్కువ కలర్ ఉందంటే ఇందులో రీడింగ్స్ వస్తాయి. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనేది ఈ డిస్ప్లేలో తెలుస్తుంది. తక్కువ రీడింగ్స్ ఉన్నా ఈ డిస్ప్లేలో తెలుస్తుంది. సో ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మనకి PPM లిమిట్స్ అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి ఈ లిమిట్ లోపల ఉందా, దానికన్నా ఎక్కువ ఉందా అని తెలుస్తుంది పెస్టిసైడ్. ఇక్కడ మనం అంటే ఆ వాటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు సో ఏ కలర్ వస్తుంది మనకు, అంటే అది ఏ మోతాదు ఎంత ఉంది అనేది తెలిపే విధంగా ఏ కలర్ అనేది మనకు అక్కడ ఫామ్ అవుతుంది? సో ఇది మేము టెస్ట్ ట్యూబ్లో ఎక్స్పెరిమెంట్ చేసాము. సో పెస్టిసైడ్ ఇంకా రియేజెంట్ కలిపితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్కువ ఉంటే ఇలా బ్లూ కలర్ అనే టింట్ ఫామ్ అవుతుంది. ఇంకా చాలా కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెస్టిసైడ్ ఉంటే కొంచెం డార్క్ బ్లూ అలా ఫామ్ అవుతుంది. డిపెండ్స్ పెస్టిసైడ్ ఎక్కువ ఉంటే డార్క్ కలర్ ఫామ్ అవుతుంది, తక్కువ ఉంటే లైట్ కలర్ ఫామ్ అవుతుంది. ఓకే. సో మనము ఇప్పుడు ఈ డివైస్ని మనం తీసుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాము. సో బయట నుంచి మనం కాయగూరలు కానీ పండ్లు కానీ తీసుకొని వచ్చి మనం వన్స్ దాని మీద ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకి పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉన్నాయని తెలిసింది. సో ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటి, మనం దాన్ని అంటే ఏ విధంగా క్లీన్ చేయాలి అంటారు? అట్లా తెలిసినప్పుడు పడేయాలంటారా, లేదంటే క్లీన్ చేసే పద్ధతి ఏదైనా ఉంటుందా?
నార్మల్గా మనము పెస్టిసైడ్ ఉన్నా లేకున్నా మనం మంచి ఫుడ్ తినాలి అంటే సాల్ట్ వాటర్తో కడిగి తినడం అదొక బెటర్ హ్యాబిట్. బికాస్ సాల్ట్ వాటర్ వల్ల పెస్టిసైడ్ అనేది రిమూవ్ అవుతుంది, ఇంకా ఏమన్నా కెమికల్స్ ఉన్నా కానీ రిమూవ్ అవుతుంది. సో సాల్ట్ వాటర్, లూక్ వామ్ వాటర్ కూడా వాటితో కూడా ప్రపోజల్ ఏదైనా ఇవ్వబోతున్నారా? మీరు ఈ డివైస్ తయారు చేసినట్లుగా తెలంగాణ గవర్నమెంట్కి మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫార్మ్ ఏదైనా చేశారా? ఇప్పటివరకు అయితే లేదు. రీసెంట్గా ఆర్టికల్ వచ్చాయి. మేము నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫర్దర్ ఏమన్నా ఫండింగ్ కోసం చూస్తున్నామండి. ఇప్పటివరకు అయితే డిఎస్టీ మాకు ఫండ్ చేసింది ఈ ప్రాజెక్ట్ కొనసాగించడానికి. ఇంకా మార్కెట్లో రావడానికి కొంచెం ఎక్కువ ఫండింగే కావాలి. సో తెలంగాణ గవర్నమెంట్ని మేము అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. సో కన్వెన్షనల్గా అయితే 2-3 hours పడుతుంది, ల్యాబొరేటరీస్ ఆర్ వేరే మెథడ్ని మార్కెట్లో ఉన్న మెథడ్. ఈ డివైస్ వచ్చేసి 2 minutesలో మనకు తెలిసిపోతుంది. అండ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ డివైస్ ఈజ్ ఓన్లీ 6,000. ఓకే, సో ఇది మనకు ఎప్పటి వరకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటారు? స్టాండర్డ్స్ని బట్టి మార్కెట్లో మేబీ 1.5 yearలో మార్కెట్లో రిలీజ్ చేస్తాం. సో వన్స్ మనం ఈ డివైస్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఎప్పటి వరకు ఉపయోగించవచ్చు అంటారు? లైక్ అన్నిటికీ లైఫ్ టైం ఉన్నట్టే దీనికి కూడా లైఫ్ టైం అనేది ఏమైనా ఉంటుందా? డివైస్కి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్ డేస్. బట్ ఈ మైక్రోచిప్ అనేది కెమికల్ని బట్టి ఉంటుంది. సో ఇందులో ఏమన్నా కెమికల్ ఫామ్ అవుతుంటే నార్మల్గా మనం 20 times ఈ డివైస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ వాష్ కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసినా క్లీన్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువ యూజ్ చేయాలంటే మనం యూజ్ చేసే పద్ధతినే ఉంటుంది. మనకు పండ్లు కూరగాయలలో కూడా అధికంగా పెస్టిసైడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వాటిని అంటే మనం జ్యూస్ తీసిన తర్వాత గుర్తించకుండా కూడా ముందుగానే మనం వాటిని గుర్తించే విధంగా కూడా మనకు ఈ డివైస్ అనేది అయితే వస్తుంది. రైతులు కూడా పొలంలో నుంచి పంటను తీసిన తర్వాత అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ తీసిన తర్వాత రైతు బజార్కి తీసుకెళ్లే లోపే అసలు వాళ్ళు తీసుకున్నటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎంత మోతాదులో పురుగుల మందులు ఉన్నాయి అనేది కూడా ముందుగానే వాళ్ళు తెలుసుకొని ఒకవేళ అధిక మోతాదులో పురుగుల మందులు కనుక ఉన్నట్లయితే వాటిని వాళ్ళే క్లీన్ చేసి మంచివి మార్కెట్కి తీసుకొని వెళ్ళేటువంటి అమ్మే అవకాశాన్ని కూడా ఈ డివైస్ అనేది అయితే కనిపిస్తోంది. పండ్లను కూరగాయలను కడిగిన నీటిలో 5 milliliters నీటితో ఈ టెస్ట్ చేయొచ్చని హెడ్ రీసెర్చర్ కెఎస్ దీపక్ చెప్తున్నారు. పురుగు మందుల అవశేషాలుంటే లిక్విడ్ రంగు మారుతుందని, దాని ద్వారా ఏ అవశేషాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. సాధారణంగా ఈ తరహా పరీక్షకు ప్రస్తుతం 1500 వరకు ఖర్చవుతుండగా తాము రూపొందించిన పోర్టబుల్ మైక్రోఫ్లూయిడిక్ డివైస్ కి ₹10 అవుతుందంటున్నారు. And now we have increased our family fraternity to around 28 PhD scholars. I'm a second year PhD scholar here. The work that I've been doing here is something known as a pesticide residue detection device. So how this device works is that if you're having, let's say, apple or mango or vegetables, in fact leafy vegetables, or even in fact tap water, you just have to take 5 ml out of it. If it's a fruit, you just wash it and take the 5 ml out of it and just put it in our device, and you will get the result which type of pesticide it is and what is the concentration of the pesticide in less than 2 minutes. ఈ పెస్టిసైడ్ డివైస్ ని త్వరలోనే మార్కెట్లో విడుదల చేస్తామని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉందని, వీటిని మరికొన్ని ల్యాబ్లలో పరీక్షించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం ఈ డివైస్ కి సంబంధించిన రీసెర్చ్ ప్రొఫెసర్ సంకేత్ గోయల్ సారథ్యంలో జరుగుతున్నాయి. ఇవి రైతులకు ఎక్కువగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. These devices can be used by all kinds of people who have requirement to monitor, to detect, to sense many different kinds of parameters, which includes agriculture, environment, pesticide, food, and so on. Of course, biomedical is also included. రైతులు పండ్లు కూరగాయలు పండించిన తర్వాత పొలం వద్దే వాటిలో ఎంత మోతాదులో పురుగు మందుల అవశేషాలున్నాయో తెలుసుకుని వాటిని శుభ్రం చేసుకుని మార్కెట్ కి తీసుకెళ్లొచ్చంటున్నారు పరిశోధకులు. రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ డివైస్ ని ఉపయోగించొచ్చని తెలిపారు. ఈ డివైస్ గురించి తెలంగాణ సర్కార్ కు కూడా ప్రపోజల్ పెడతామని, ఇంకా తమకు ఫండ్స్ వస్తే దీన్ని మరింత మెరుగుపరిచి మార్కెట్ లోకి తీసుకొస్తామని అన్నారు. So primarily we work on that development of miniaturized sensors. So these miniaturized sensors are useful for the remote area and even in the market space where one can test the pesticide quantity in the food items, vegetable items, and many other items. So mainly this device is very, very useful. Any person can utilize particular device, and it is helpful for the rural community and society at large. సో వీలైనంత త్వరగా ఈ డివైస్ మార్కెట్లోకి వస్తే అటు ఎక్స్పోర్ట్ చేసే వారితో పాటు వినియోగదారులకు చాలా అంశాలపై క్లారిటీ రానుంది.